హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వరాసిటీ కిచెన్. ఈరోజు మన వీడియోలో అరటికాయ తవా ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. నేనైతే ముందుగా ఫస్ట్ 3 అరటికాయలు తీసుకున్నానండి. అరటికాయలు వచ్చేసి తోలు తీసేసి బాగా కట్ చేసి పెట్టుకున్నానండి. రౌండ్ షేప్లోనే కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా ఉంటే చాలు. ఇలా కట్ చేసుకునేసి వీటిని నీళ్ళల్లో వేసుకుంటున్నానండి. అలాగే వచ్చేసి మనకి కలర్ మారకుండా ఉంటుందండి నీళ్ళల్లో, అలాగే వైట్ కలర్లోనే ఉంటుంది. తర్వాత వచ్చేసి మనము మ్యాగ్నేట్ చేసుకోవడానికి మసాలా రెడీ చేసుకుందామండి. ఒక పాత్రలో వచ్చేసి పసుపు 1 స్పూను, అలాగే 1 స్పూను ఉప్పు వేసుకుంటున్నాము. తర్వాత కారం 1 స్పూను, ఆయిల్ కొంచెము, గరం మసాలా కొంచెము, అలాగే వచ్చేసి కార్న్ఫ్లోర్ పొడి అండి. ఆయిల్, కార్న్ఫ్లోర్ పొడి మసాలా విడిపోకుండా ఉండేదానికి బాగా మసాలా బాగా పడుతుందని చెప్పేసి ఇవి వేసుకుంటున్నామండి. ఇవన్నీ కలిపి వాటర్ వేసుకునేసి కలుపుకునేసి తర్వాత అరటికాయలన్నీ కలిపేసి ఒక అరగంట సేపు నానబెట్టుకుంటే చాలండి. అరగంట సేపు బాగా నానిన తర్వాత మనము చపాతీ పెనుము, దోశ పెనుములు ఉంటాయి కదండి, అందులోనే వేయించుకుంటున్నామండి. మనము ఇవి వేయించుకున్న తర్వాత చూడండి, ఒక 2-3 స్పూన్లే పడుతుందండి ఆయిల్. ఇవి కొంచెం బాగా వేయించుకున్నామంటే అరటికాయ ఫ్రై రెడీ అయిపోయినట్టేనండి. ఈ అరటికాయ ఫ్రై వచ్చేసి మనము రసంలోకి కానీ, పప్పులోకి కానీ, ఇప్పుడు మనం టమాటా రైస్, లెమన్ రైస్ ఇలాంటివి ఏ చేసుకున్నా కానీ వాటిల్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. అలాగే వచ్చేసి వేపుడు కానీ, బజ్జీలు కానీ ఇంకా చాలా బాగుంటుందండి. ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఆయిల్ కొంచెం తక్కువగా పడుతుందండి. అరటికాయ ఫ్రై బాగా ఇలా వేపుకున్నామండి. చూడండి, అరటికాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. అలాగే వచ్చేసి వీడియో కానీ నచ్చిందంటే ఒక లైక్ ఇచ్చుకోండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.